హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్కు వెళ్లి జేసీబీలతో భూమిని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులను విడుదల చేశారు. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరైతే అక్కడ ప్రశ్నించడానికి వెళ్ళిన వారు విద్యార్థులను అందరినీ డీటైన్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారో కూడా తెలియలేని పరిస్థితుల్లో మేము ఇక్కడికి మెయిన్ గేట్కి వచ్చి మేము ప్రొటెస్ట్ చేయగా పోలీసులు వచ్చి మాకుతో మీరు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కానీ వాళ్ళని వదలము అని చెప్తే మేము నో చెప్పి 5 గంటలు ఇక్కడనే కూర్చొని మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్తో వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి స్టూడెంట్స్ ఒక్కొక్కరి ఆర్గనైజేషన్ నుంచి ఒకరు రండి, మీ స్టూడెంట్ యూనియన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ రండి, అప్పుడు మేము వాళ్ళతో పాటు వెళ్తామంటే అప్పుడు మేము కూడా వాళ్ళను ప్రతి ఒక్క నిమిషం అప్డేట్ తీసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వస్తున్నారా లేదా అని. లాస్ట్కి 10:30 సమయానికి 11 గంటలకు వాళ్ళు రావడం జరిగింది. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ని డిటైన్ చేయడం, వాళ్ళని మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇందాక 12కి రిలీజ్ చేయడం జరిగింది. ఇది పోలీస్ రాజ్. ఇందులో మన ఏదైతే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ కాదు ఉంది, పోలీస్ రాజ్యం నడుస్తుంది. మేము మాట్లాడుకుంటున్నట్టు ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఆడ అంతగానం 400 ఎకరాలలో ఇంత ఫ్లోరా ఫన్ అదంతా ఉందని చెప్తున్నా కూడా ఇప్పటికీ ఇంత మిడ్ నైట్ అంటే 12 అవుతుంది. ఇప్పుడు 20 జేసీబీలను పంపించేసి మొత్తం క్లియర్ చేపిస్తున్నారు. వాట్ ఆర్ యువర్ అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి? మేము ఫైట్ చేసేది మా ల్యాండ్ కోసం, మా ల్యాండ్ మాకు ఇవ్వండి అనేది ఫైట్ చేస్తున్నారు. మీరు స్టూడెంట్స్కి భయపడుతుంది ఈ గవర్నమెంట్ బేసిక్గా. కాబట్టి మేము ఫైట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ తక్షణమే ఏదైతే మీ డ్యూటీ ఉందో, ముందు ఏదైతే 400 ఎకరాల్లో ల్యాండ్ ఫ్లోరా ఫన్నా ఉందో ఫస్ట్ అది ప్రొటెక్ట్ చేయాలి.